or not? That's the important thing. Yeah, right sir, మాట్లాడదాం. మురళీ మనోహర్ గారు నమస్కారం అండి. సో మొత్తంగా చూస్తున్నాం, భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటాడు, టారిఫ్లతో బెదిరించానని చెప్తూ ఉంటాడు. టారిఫ్లు నేను దేశాధ్యక్షుడిని కాబట్టి ఏ టారిఫ్ అయినా విధించుకునే హక్కు నాకు ఉందని చెప్తూ ఉంటాడు. సో పదవి చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకుంటున్న నిర్ణయాలన్నింటిలో కూడా యూటర్న్ తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ ట్రంప్కి ఎదురు దెబ్బలు తగిలినా, అమెరికాకి ఎదురు దెబ్బలు తగిలినా ప్రపంచం మొత్తానికి కూడా అక్కడ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో భారత్కు ఎటువంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది, అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి? సో ఎలా చూస్తున్నారు? ట్రంప్ తెంపరితనము అందరికి ఒక ఫన్నీ ఇదిగా అయిపోయింది, ఒక జోకా చూస్తున్నాం మనం. అయితే నిన్న ఇచ్చినటువంటి ఉపన్యాసం స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ ఏదైతుందో అది కాస్త అఫీషియల్ స్పీచ్ అది కనుక ఇది సీరియస్ గా ఉండాలి, కనీసం ఇదన్నా చాలా సీరియస్ గా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఆయన చాలా గట్టిగా ఒక ప్రయత్నం చేశాడు. నేను చేసిన పనులన్నీ మీకోసమే చేశాను, ఈ దేశం కోసం చేశాను, కనుక మనల్ని ప్రపంచ దేశాలు దోపిడీ చేస్తున్నప్పుడు నేను ఇన్నాళ్ళు దోపిడీకి గురయ్యాం మనము, కనుక మనము ఇప్పుడు ఈ టారిఫ్లు ఇవన్నీ కూడా నేను విధించక తప్పలేదు. నా కారణంగా ఈరోజు మన ఎకానమీ సక్సెస్ అవుతుంది, కళ్ళ ముందు కనబడుతుంది. లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ నేను సాధించాను, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్నడూ లేనటువంటి లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ నేను సాధించాను. హై జాబ్ గ్రోత్ వచ్చేసింది, అలాగే రికార్డ్ హై స్టాక్ మార్కెట్ పెరిగింది. ఇవన్నీ కొన్ని సత్యాలు, ఇవి చాలా బలంగా చెప్పాడు, మీరు చూసింటారు. అండ్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి సార్. దేని గురించి అండి? బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి. బ్యూటిఫుల్ బిల్ గురించి కూడా మాట్లాడాడు. ఏది మాట్లాడినా అక్కడ స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. సమర్థించుకునే ప్రయత్నం ఆయన గట్టిగా చేశాడు. మనకు కాస్త ఫన్నీగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ విషయమే ఉందనుకున్నాను. ఇమ్మిగ్రేషన్ చాలా గట్టిగా సమర్థించుకున్నాడు. స్ట్రిక్ట్ బార్డర్ సెక్యూరిటీని నేను అరేంజ్ చేశాను, జీరో ఇల్లీగల్ ఏలియన్స్ ఫారిన్ బాడీస్ అని అంటాం కదా, ఇల్లీగల్ ఏలియన్స్ గా వర్ణించాడు వాడు. బయట నుంచి వచ్చే ఫారిన్ బాడీస్ వాళ్ళని ఆపేశాను నేను, జీరో అయిపోయింది, ఇప్పుడు ఎవరు లేరు. ఇలా కొన్ని విషయాలు చాలా గట్టిగానే ఆయన చెప్పుకున్నాడు. టారిఫ్ ను కూడా గట్టిగా డిఫెండ్ చేశాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది సరి అయింది కాదు, దురదృష్టకరం అనే మాట కూడా అన్నాడు. అయినా నేను తగ్గేదే అన్నాడు చివరకు. అయినా తగ్గేదే లేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన, బయర్స్ బివేర్ అని చెప్పేసి. అంటే అర్థం ఏంటంటే ఐ విల్ కమ్ బ్యాక్ విత్ సేమ్ టారిఫ్ అండ్ హైయర్ టారిఫ్. కానీ సార్ సొంత దేశంలోనే ఆ టారిఫ్ల రిటర్న్ కు సంబంధించి కూడా పిల్లు దాఖలవుతున్న పరిస్థితి కదా. సో మరి ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నాడు ట్రంప్? అదే అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు 6-3తో కోర్టులో ఓడిపోయింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, 6-3లో జడ్జెస్ ముగ్గురు రిపబ్లికన్ నామినేటెడ్ జడ్జెస్. అక్కడ ఎట్లా ఉంటుందంటే పార్టీలే నామినేట్ చేస్తాయి, అధికారంలో ఉన్న పార్టీ జడ్జెస్ ఎక్కువ ఉంటారు. గమనించి ఏంటంటే రిపబ్లికన్ నామినేటెడ్ ముగ్గురు అండ్ డెమోక్రటిక్ పార్టీ నామినేట్ చేసిన ముగ్గురు ఆయనకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. ఇప్పుడు 6 మంది వ్యతిరేకంగా తీర్పిచ్చారు. కనుక ఆయన అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితి. చెప్పింది ఏంది వాళ్ళు అంటే, ఈ ఐఈపి చట్టము ఏదైతుందో దాంతో మీకు అధికారము లేదు ప్రపంచ దేశాలపైన రుద్దడానికి అని చాలా స్పష్టంగా. ఆయన నేను తిట్టలేదు, ఏం చేయలేదు, చట్టాన్ని ప్రాపర్ గా ఇంటర్ప్రిట్ చేసి చెప్పారు, దీని ప్రకారం మీకు అధికారం లేదు అని. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్, ఇప్పుడు అదేది 122 సెక్షన్ ఒకటి ఉంది, దాన్ని ఉపయోగించేసి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను అని చెప్పేశాడు. దాని ప్రకారం కొన్ని అనౌన్స్మెంట్ కూడా చేయడం మొదలు పెట్టాడు. ఇంతవరకు నేను చూస్తున్నది ఏంటి అంటే, అక్కడ ఈ మాగా లాంటి గ్రూప్స్ అన్ని తయారయ్యాయి, అమెరికాకి ఏదో నష్టం జరిగిపోతా ఉంది. కనుక నేను మాట అంటున్నాను, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏ ప్రకారము ప్రపంచం నడిచింది? అమెరికా
డిక్టేట్ చేసింది, అమెరికా రూల్స్ సెట్ చేసింది, ప్రపంచం నడిచింది కదా. ఏకపక్షంగా ప్రపంచాన్ని నడిపించిన దేశం ఈ రోజు మాకు ప్రపంచం అన్యాయం చేసింది అని మాట్లాడే పద్ధతి ఉంది చూడు. ఇది దుర్మార్గం సార్, ఇది అసలైన దుర్మార్గం. దుర్మార్గం అట్లా ఉన్నాగా తాను మాత్రము పొలిటికల్ గా సక్సెస్ అయ్యి గెలిచి వచ్చాడు. తన వాదాన్ని ఒకటి పెట్టాడు, మాగా వాదాన్ని పెట్టాడు. ప్రపంచం మనకు అన్యాయం జరుగుతుంది చెప్పాడు, టారిఫ్లు అన్యాయం జరుగుతుంది చెప్పాడు. వరల్డ్ బాడీస్ లో మనకి ఎందుకు ఉండాలి, మనకి ఏమి అవసరం అంట, మనం ఎందుకు అక్కడ పోయి మనం డబ్బును ఖర్చు చేసుకోవాలి అని మెల్లమెల్లగా యుఎన్ఓ లాంటివి వీటి అన్నిట్లో కూడా తాను వరల్డ్ బ్యాంక్ వీటిల్లో అన్నిట్లో కూడా తగ్గుతూ వచ్చారు. అనవసరంగా ప్రపంచ దేశాలను వాటి యుద్ధాలకు కావాల్సిన ఖర్చులు మనం ఎందుకు పెట్టుకోవాలి. లాస్ట్ కు ఈయూను కూడా కేర్ చేయడం లేదు, యూరోపియన్ యూనియన్ కూడా ఆయన కేర్ చేయడం లేదు. అందుకే ఈ విధానంలో ఏముంది అంటే తన అమెరికన్స్ ను తాను కన్విన్స్ చేసుకుని వెళ్తున్నాడు. అందులో కొంత ప్రజలు, చాలా మంది మెజారిటీ ప్రజలు ఆయనను ఇదే పాలసీ కరెక్ట్, ఇంతవరకు తప్పు చేశాం మనము అనేటువంటి ఒక మూడ్ కూడా వచ్చేసారు. సక్సెస్ అయ్యాడు. తర్వాత ఇమిగ్రెంట్స్ విషయంలో ఒక రకమైనటువంటి వాళ్ళకు బాధ ఉంది, అది అడ్రస్ చేస్తున్నాడు, వాళ్ళకు తగులుతుంది. ఈ విధంగా పొలిటికల్లీ ఆయన అక్కడ కరెక్టే కావచ్చు, కానీ ఆయన ఒక నియంత, ఆయన ఒక చక్రవర్తి, తన మాట తీరు గాని ఇది గాని, ముఖ్యంగా ఇండియా యుద్ధం విషయంలో మళ్ళీ మొదటికే వచ్చాడు, మళ్ళీ ప్రకటించారు. వారు చెప్పారు, ఇంతకు మొదలే చెప్పారు. కానీ నేను ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. ఏంటి అంటే మే 7 నుంచి 10 జరిగాక, యుద్ధం జరిగాక 10 తర్వాత సడన్ గా ప్రకటన, యుద్ధం ఆగిన ప్రకటన మొదట అమెరికా నుంచే వచ్చాయి. డొనాల్డ్ ట్రంపే చెప్పాడు నేనే ఆపేసాను అని చెప్పేసి. తర్వాత డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే కూడా ఏమన్నాడు, జేడీ వ్యాన్స్ మనకు గుర్తు పెట్టుకోవాలి, మే 10th రోజు ఇక్కడనే ఉన్నాడు ఆయన, ఇక్కడ ముందు రోజు ఇక్కడే ఉన్నాడు, ఇండియాలో ఉండి వెళ్ళాడు. అలాగే మార్క్ రూబియో కూడా ఒకరు, వీళ్ళిద్దరు ఆపరేట్ చేశారు. మనము అనకూడదు అమెరికా జోక్యం చేసుకోలేదు అనకూడదు, ఎందుకంటే అమెరికా ఎప్పుడు జోక్యం చేసుకునే ఉంటుంది. జోక్యాన్ని, ఉదాహరణకు కశ్మీర్ ఇష్యూ ఉంది, అది ద్వైపాక్షికమైనటువంటి విషయం కనుక మీరు జోక్యం చేసుకుంటే ఒప్పుకునేదే లేదు, మనం బహిరంగంగా కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదు. మీరు 99 యుద్ధం, కార్గిల్ యుద్ధంలో మీరు గుర్తు చేస్తున్నాను ఊరికే నేను, బిల్ క్లింటన్ అప్పుడు కూడా ఒక ప్రకటన చేశాడు, జోక్యం చేసుకున్నాడు. నవాజ్ షరీఫ్ పరిగెత్తుకుంటూ వెళ్లి బిల్ క్లింటన్ కలిశాడు. అది పబ్లిక్ గానే ఆయన ఒపీనియన్ చెప్పాడు, ఆపేసేంటి యుద్ధం అవసరం లేదని చెప్పేశాడు. నవాజ్ షరీఫ్ వెళ్లి కలిశాడు. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఈ షరీఫ్ కూడా వెళ్లి కలిశాడు, మనందరికీ తెలుసు. మునీర్ వెళ్లి కలిశాడు. అమెరికా నియంత్రిస్తుంది, కొందరిని చేస్తుంది. ఇప్పుడు నిజం ఒకటి బయటకు వచ్చింది ఏంటంటే, తప్పకుండా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నారా బాబు, వాళ్ళు కేవలం టెర్రర్ సంస్థ స్థావరాలను కొట్టాలనుకున్నారు, కొట్టారు, మళ్ళీ నువ్వెందుకు కంటిన్యూ చేస్తున్నావు, చస్తావా నువ్వు అని చెప్పాడు. నువ్వు కంటిన్యూ చేస్తే యుద్ధం అంటే అసలు టార్గెట్ మారుతుంది అని కూడా చెప్పిన పరిస్థితి అనుకోవచ్చా? కరెక్ట్, అది వార్నింగ్ అయితే ఇచ్చారు వాళ్ళు. తప్పకుండా పాకిస్తాన్ తగ్గింది, పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఇది నిజమే. ఇది మాట్లాడదాం మురళి గారు, మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్.